ముకుంద జ్యువెలర్స్ ఏప్రిల్ 19న చందానగర్లో గొప్పగా ప్రారంభం. విఏపై అన్ని శాఖలలో 20% తగ్గింపు. ఈ ఆఫర్ ఏప్రిల్ 27 వరకు మాత్రమే. సార్, రజతోత్సవ వేడుకలు చాలా అంగరంగ వైభవంగా ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. సరే, వేడుకలు జరుపుకోవాలి, ఎందుకంటే మీకు 25 సంవత్సరాలు అయిందని మీరు అనుకున్నారు. కానీ కాంగ్రెస్ పార్టీ ఏమంటుందంటే, ఏ పార్టీకి జరుపుతున్నారు రజతోత్సవ వేడుకలు? టీఆర్ఎస్ పార్టీకి చేస్తున్నారా, లేకపోతే బీఆర్ఎస్ పార్టీకి చేస్తున్నారా అనేది ఇక్కడ డివైడ్ చేసి మాట్లాడుతూ ఉన్నారు. బీఆర్ఎస్ పార్టీకి చేస్తే బీఆర్ఎస్ పార్టీ పుట్టిందే 3 సంవత్సరాలు. అదేవిధంగా మరి టీఆర్ఎస్ పార్టీకి చేస్తే అది 22 సంవత్సరాలు కంప్లీట్ అయింది, 25 కంప్లీట్ కాలేదు. కాబట్టి ఎలా జరుపుకుంటారని చెప్పేసి ఒక చిన్న ఎలిగేషన్ చేస్తూ ఉన్నారు సార్. దాన్ని ఏ విధంగా చూస్తారు మీరు? ఇప్పుడు వాళ్ళకి ఎందుకు వచ్చింది ఈ సమస్య? ఏమో మీరు చెప్పాలి. ప్రజలకు లేదు, మాకెవరికి లేదు సమస్య. ఒక కాంగ్రెస్ పార్టీకే ఈ సమస్య ఎందుకు వచ్చింది? ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఎంతగా భయపడుతుందో రజతోత్సవ ఆలోచనలను చూసి మనకు దీని ద్వారా అర్థమవుతుంది. ఓకే, ఎందుకంటే మేము చాలా స్పష్టంగా టీఆర్ఎస్ పార్టీగా ఏర్పడడం, ఆ తర్వాత తెలంగాణ రాష్ట్రం ఏర్పడడం, మేము ప్రభుత్వాన్ని నడపడం, బ్రహ్మాండమైన ప్రజా పరిపాలన అందించడం, ప్రజలందరూ కూడా మాతో నడవటం, తెలంగాణతో పాటు పక్క రాష్ట్రాల ప్రజలు కూడా వచ్చి కేసీఆర్ గారు మీరు మాకు రావాలి, మాకు నాయకత్వం వహించాలి అని చెప్పి అడుగుతున్న సందర్భంలో బీఆర్ఎస్ పార్టీగా మార్చుకోవడం ఒక చరిత్రాత్మక అవసరంగా భావించడం, దాన్ని తప్పకుండా బీఆర్ఎస్ పార్టీగా మేము మార్చుకున్నాం. బీఆర్ఎస్ పార్టీతోనే ఎన్నికల్లో పోటీ కూడా చేసినాం మేము మొన్న. ఇంకా దానికి కొత్తగా ఇప్పుడు దాంట్లో చర్చించుకోవాల్సింది ఏం లేదు, ఎవరికి ఏం కన్ఫ్యూజన్ లేదు, ప్రజలకు ఎక్కడ లేదు, మా పార్టీ శ్రేణులకు లేదు, మాకెవరికి ఏం లేదు. ఎందుకు ఇంత బేలగా కాంగ్రెస్ పార్టీ స్పందిస్తుంది, ఎందుకు సభ గురించి వెళ్ళి మాట్లాడుతుంది అని అంటే, కాంగ్రెస్ పార్టీ ఎందుకో ఎక్కడో భయపడుతుంది. ఎందుకంటే ఏ పార్టీ సభలు ఆ పార్టీ జరుపుకుంటాయి, మనం చూస్తూ ఉంటాం. ప్రతి సంవత్సరం కూడా అన్ని పార్టీలు కూడా జరుపుకుంటూ ఉంటాయి. కాంగ్రెస్ పార్టీ కూడా అక్కడొకటి ఇక్కడొకటి ఏదేదో జరుపుతూనే ఉంది, ప్లీనర్లు ఇవి అవి అని చెప్పి జరుపుతూనే ఉన్నది. నిన్న మొన్న కూడా 12 రోజుల క్రితం ఇప్పుడు రాజస్థాన్ కూడా వీరంతా ఏదో చేసుకున్నారు. అక్కడ కూడా మేము అసలు దాన్ని పట్టించుకోలేదా? మేము దాని గురించి చర్చ కూడా చేయలేదే అన్నాడు. అంటే రేపు జరగబోయే బహిరంగ సభకు వచ్చే జనాన్ని అంచనా వేసి కాంగ్రెస్ పార్టీ భయపడుతుంది. ఇది మా విజయం. ఒక రకంగా చెప్పాలంటే సభ పెట్టకముందే మేము విజయం సాధించినట్టు అయిపోయింది ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ మాట్లాడడం వల్ల. ఎందుకు యాక్చువల్గా ఏ పార్టీ దానికి సంవత్సరం వార్షికోత్సవాలు జరుపుకుంటారు, ఆ తర్వాత దశాబ్ది ఉత్సవాలు జరుపుకుంటారు, 10 ఏళ్ళు అయినప్పుడు 25 ఏళ్ళు అయినప్పుడు రాష్ట్రోత్సవాలు జరుపుకుంటారు. ఇవన్నీ కూడా కామన్, ప్రతిదీ కూడా చేసుకుంటాయి. అయితే ఇక్కడ ఆశ్చర్యంగా కొన్ని పరిణామాలు కనబడుతున్నాయి ఇప్పుడున్న ప్రత్యేక పరిస్థితుల్లో. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పడి సంవత్సరంన్నర అవుతుంది. ప్రభుత్వం మీద ప్రజలు చాలా అంటే చాలా అసహనంగా, చాలా కోపంగా ఉన్నారు, చాలా కసిగా కూడా ఉన్నారు. పర్టికులర్గా కాంగ్రెస్ పార్టీకి ఓట్లు వేసిన వాళ్ళే ఎక్కువ మంది ఎందుకు వేసినామా అని చెప్పి బాధపడే పరిస్థితులు ఉన్నారు. ఈ సభను మేమేమో మా పార్టీ రజతోత్సవ సభగా నిర్వహించాలని మేము అనుకున్నాం. ప్రజలేమో దీన్ని కాంగ్రెస్ వ్యతిరేక సభగా, ఈ ప్రభుత్వ వ్యతిరేక సభగా మార్చుకునే పరిస్థితిలో ప్రజలు ఉన్నారు. అంటే ఆనాడు కాంగ్రెస్ ఓటేసి పొరపాటు చేసినాం, తప్పు చేసినాం, అట్లీస్ట్ ఈ సభ కన్నా పోయి హాజరయ్యి ఆ ఎలకతుర్తి మట్టిని ముట్టుకొని వచ్చన్నా కొంత పావనం అవుదామన్న భావన వాళ్ళలో కనబడుతుంది. అది నెమ్మదిగా అసలు ఒక పండగ వాతావరణంలాగా తయారవుతుంది గ్రామాలలో చూసినప్పుడు. ఇది కాంగ్రెస్ పార్టీ తట్టుకోలేక దాంట్లో నుంచి వెళ్ళి వస్తున్న ఈ విమర్శ తప్ప అంతమించి ఏం లేదు దీంట్లో. సార్, నిజంగా మరి ఈ సభను ఇంత ప్రతిష్టాత్మకంగా మరి మీరు నిర్వహించడానికి ఏమైనా ప్రధానమైనటువంటి కారణం ఉందా? వాస్తవానికి ఇప్పుడు సింపుల్ అండి. మీరు సంవత్సరం పుట్టినరోజు చేసుకుంటారు, ఎప్పుడు చేసుకుంటారు? మీరు ఆ డేట్ నాడు చేసుకుంటారు. మీకు ఇష్టం వచ్చిన నాడు పుట్టినరోజు చేసుకోరు కదా. ఆ రకంగా కొంతమంది పెళ్ళి 25 సంవత్సరాలు జరిగిన సందర్భంగా చేసుకుంటున్నారు, కొంతమంది 60 సంవత్సరాల వయసు నిండినప్పుడు దానికి సంబంధించిన కార్యక్రమం చేసుకుంటారు. ఆ రకంగా ఎవరికి వాళ్ళు దానికి సంబంధించిన కార్యక్రమాలు నిర్వహించుకుంటారు ఎక్కడైనా ప్రపంచంలో. ఇప్పుడు భారతదేశానికి స్వతంత్రం వచ్చి 75 ఏళ్ళు అయిందని చెప్పి అది కూడా మనం చేసుకున్నాం. అట్లా మా పార్టీ కూడా పుట్టి 25 ఏళ్ళు అవుతుంది కాబట్టి, 24 ఏళ్ళ నుండి 25 వస్తుంది కాబట్టి చేసుకుంటాం. అది మా పార్టీగా మేము చేసుకోవాల్సింది. అది ఎందుకనంటే మేము సాధించిన విజయాలను నెమరేసుకోవడం, మళ్ళీ మా శ్రేణులకు ఉత్సాహాన్ని ఇవ్వటం, ప్రజలకు కూడా టీఆర్ఎస్ పార్టీ పుట్టిన తర్వాతనే తెలంగాణ ప్రజలకు గొప్ప విజయాలు వచ్చినాయి. మొత్తం తెలంగాణ యొక్క భవిష్యత్తే మారిపోయింది. 2014 ముందు ఏం పరిస్థితులు ఉండేనో ఆ తర్వాత ఏం పరిస్థితులు ఉన్నాయో ఇవాళ మొత్తం రాష్ట్ర ప్రజలందరూ కూడా తెలుసు. ఇటువంటి పరిస్థితులలో మేము తప్పకుండా మా చారిత్రక అవసరం అది.
పార్టీగా మేము సాధించిన విజయాలు నెమరేసుకోవడం, ఈ ప్రజలకు మేము మాకు సహకారం అందించిన ప్రజలకు కృతజ్ఞతలు చెప్పడం ఇది మా బాధ్యత. అందుకని చెప్పి నేను చేసుకుంటున్నాం. కాకపోతే ఇక్కడ ఇది కేవలం పార్టీకి సంబంధించిన సభ పోయి ప్రజలకు సంబంధించింది అవ్వడం అనేదే ఇప్పుడు ప్రత్యేకత. దీనికి జనరల్గా అన్ని క్వశ్చన్ కూడా అదే, మీరు సరే 25 వసంతాలు మీరు కంప్లీట్ చేసుకుంటే మీ పార్టీకి సంబంధించిన ఒక ప్లేనరీ లాగా పెట్టుకోవాలి. కానీ ఇప్పుడు మీరు ఇది ప్రజల మధ్య పెడుతున్నారు, చాలా మందిని గ్యాదర్ చేస్తున్నారు. అక్కడే వచ్చింది. ఇది ఏమైంది, ప్రజల సభ లాగా అయిపోయింది. ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీది కాదు, ప్రజలు ఓన్ చేసుకున్నారు, ప్రజల చేతుల్లో తీసుకున్నారు. ఇది మా అందరిది, మేము కేసీఆర్ని చూడాలి, నేను కేసీఆర్ కనబడాలి, కేసీఆర్ మాటలు వినాలి అన్న ఉత్సాహం ప్రజల్లో వచ్చింది. ప్రజల్లో ఇంత పెద్ద ఎత్తున చర్చ అవుతుంది కాబట్టి ఇవాళ మిగతా వాళ్ళకు కొంచెం భయం మొదలైంది. అందుకని చెప్పి దీనికి ఒక ప్రత్యేకత వచ్చింది. లేకపోతే చాలా పార్టీలు చాలా సదస్సులు చేసుకుంటే ఎవరు పడుచుకుంటాడు? మస్తు మొన్న కాంగ్రెస్ నేను చెప్పిన కదా, మొన్న జరిగిందాడ అసలు ఎవరు మనమే చర్చించుకోలేవరు మాట చెప్తున్నా. సో అట్లా దీనికి ఇవాళ ఉన్న ఈ ప్రత్యేక పరిస్థితులలో కాంగ్రెస్ పార్టీ మీద, ప్రభుత్వం మీద వ్యతిరేకత వచ్చిన సందర్భం కాబట్టే దీనిపైన ఇంత పెద్దగా చర్చ జరుగుతుంది. దీనికి ఒక ప్రత్యేకత కనబడుతూ ఉంది.